గంటల కొద్దీ భూమిలో సమాధి, ప్రాణవాయువు అందే మార్గం లేకున్నా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా విన్యాసాలు, శ్వాసపై నియంత్రణతో తెనాలిలో భూయోగా సమాధుల పేరిట కొందరు యోగా నిపుణులు చేస్తున్న ప్రదర్శనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రత్యక్షంగా చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో నవకోటి జపసప్తదశ 17వ పూర్ణాహుతి మహాయజ్ఞం ఈ నెల 23న ప్రారంభమైంది. లోక కళ్యాణం కాంక్షిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో 3వ రోజున భూయోగ సమాధుల పేరిట యోగ విద్యను ప్రదర్శించారు. మున్సిపల్ పాఠశాల ఆవరణలో 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గుంతలు తీశారు. ఒక్కో గుంతలో ఒక్కొక్కరు వంతున 18 మంది వాటిలోకి దిగారు. వారు యోగముద్రలో ఆసీనులైన తర్వాత గొయ్యిపై ఇనుప టేబుల్ కప్పారు. దానిపై టార్పాలిన్ షీట్లు, ఆపై మట్టి కప్పేశారు. చూసేవారిలో ఇదంతా ఒళ్ళు గగుర్పాటు కలిగించింది. 3 గంటల తర్వాత మట్టిని, బల్లలను తొలగించారు. గాలి వెలుతురు గొయ్యిల్లోకి చేరిన తర్వాత నెమ్మదిగా యోగ సాధకులు కళ్లు విప్పి లోపలి నుంచి బయటకు వచ్చారు. పూర్తి ఏకాగ్రత, శ్వాసపై నియంత్రణ, ధ్యానం వల్లే భూయోగ సమాధి చేయగలుగుతున్నామని ఇందులో పాల్గొన్న వారు తమ అనుభూతిని పంచుకున్నారు. ఇన్ని గంటల సేపు కూర్చోవడం అనేది చాలా దుస్సాహసం. ఎందుకంటే నేను ఒక 5 నిమిషాల మించి కూడా కూర్చోలేను. నాకు కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. మరి ఈ రోజున ఇక్కడ ఇన్ని గంటల సేపు నేను కూర్చోగలిగానంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విశేషం ఒకటి. భూ సమాధి యోగాలు ఇదే ఫస్ట్ టైం. లోపలికి 7:30కి వెళ్ళాము, 10 బయటకు వచ్చాము. కిందకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాము. మళ్ళీ డోర్లు తీసి పైకి లైటింగ్ వచ్చిన తర్వాతే కళ్ళు తెరిచాను. ఈలోపు మనసంతా దేవుడి మీద లేదు అసలు. అందరి ముందే ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల యోగ విద్యపై ఎక్కువ మంది ఆసక్తి చూపే వీలుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.